దేవుని ఎదుట మనము చేతులెత్తాలి. చేతులెత్తితే ఎంత గొప్ప కార్యం జరిగిద్దంటే, యోబు గ్రంథంలో ప్రియులారా ఇక్కడే కాదు, యోబు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నా. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. యోబు సమస్యల్లో కొట్టబడుతుంటే ఒక బెస్ట్ స్నేహితుడు బెస్ట్ అడ్వైజ్ ఇస్తా ఉన్నా. ఏమంటే జోఫర్ అని ఒక మంచి స్నేహితుడు ఒక మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఆగుదాం, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల ఏం జరిగిద్ది? చాపితే ఏం జరిగిద్ది? 16వ వచనం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మన దుర్దశలు మర్చిపోయేలా దేవుడు చేస్తాడండి. దుర్దశ, దరిద్రపు దశ, సమస్యలు, వేదనలు, ఈ పరిస్థితులన్నిటిని మరిచేలా చేస్తాడు. ఆ కింద వచనాలన్నీ చదువుకోనండి. వెలుగుమయంగా మన బ్రతుకులు చేస్తాడు. మధ్యాహ్న కాలమందు తేజస్సు ఎంత అధికమైనదో అంతకంటే అధికమైన వెలుగుగా మన బ్రతుకులను దేవుడు సాక్షాత్కారంగా నిలబెడతాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎప్పుడు